ఇప్పుడు వాళ్ళు ఎందుకు చేయలేదని మమ్మల్ని చాలామంది ప్రశ్నించారు. దానికి కనువిప్పుగా పూజ స్వామివారు చేశారు. అది మాకు చాలా గర్వకారణం. ఆ విషయాన్ని కలిగేటటువంటి పూజ స్వామిజీ అందరికీ వారి పాదపద్మములకు ప్రణమిస్తూ యావన్ ప్రపంచం తరఫున ఆధ్యాత్మికతపైన మక్కువ ఉన్న వాళ్ళని చేరదీసి వాళ్ళు దీక్షను అడిగినప్పుడు మీరు అడగండి, దీక్షకు సమానమైన అర్హతను సంపాదించేలా అప్పుడు దీక్ష ఇస్తానని చెప్పి వాళ్ళు అడిగినటువంటి ధర్మానికి కనీసమైన పాత్రలను పూజ స్వామీజీలందరూ చేయగలిగితే కుటుంబంతో విశ్వమాయన అన్న సత్యం వ్యక్తమవుతుందని చెప్పి మీ అందరికీ విన్నవించుకుంటూ, ఎందుకంటే సమాజం కోరుకుంటుంది. నేను ఒక తెలియజాలి బిడ్డనే కాబట్టి, మాదిక సమాజ కులంలో పుట్టినవాడిని కాబట్టి సమాజం కోరుకుంటుంది. తెలియక, బలం లేక, బలహీనతతో, అజ్ఞానంతో సమాజం పోయి పక్కకి ఇప్పుడు మళ్ళీ రావాలని కోరుకుంటుంది. ఆ సమాజాన్ని పూజ శ్రీచరణులు అందరూ కూడా చేయాలని కోరుకుంటూ, నేను తప్పుగా చెప్పుకుంటే మిమ్మల్ని క్షమాపణలు కోరుకుంటున్నాను. పూజ స్వామివారి యొక్క చరణంలో సహస్ర అనంతకోటి ప్రణామాలు తెలియపరుస్తూ, నేను నా జీవిత పర్యంతం వరకు పూజ స్వామివారి శిష్యులుగానే ఉండాలని ఈ సభావేదికలో కోరుకుంటున్నాను. నాకు స్వామివారిని చూసిన ఒక అద్భుతమైనటువంటి పాదర్శనం. ఇందాక వారు మాట్లాడుతుంటే అమ్మవారే నాకు కనబడ్డారు. ఎంతో అద్భుతంగా చెప్పవలసినటువంటి వాక్యాలను చెప్పినటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు పుష్పగిరి పీఠాలు